క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 4వ వచనంలో ఆయన ఆవరణంలో నివసించున్నట్లుగా దేవుని ద్వారా ఏర్పరుచుకున్న నరుడు ధన్యుడు. ఈ అంశాలని గతంలో మనం ధ్యానం చేశాం. వేరొక సందర్భంలో ఈ అంశాన్ని ఎత్తిపెట్టి ధ్యానం చేశాం. అలాగే సముద్రపు ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. ఈ సముద్రము తరంగములు అనేది మనుషులకు సాదృశ్యంగా ఉందని, జనముల అలరిని ఆయన చల్లార్చేవాడని కూడా మనం అనుకున్నాం. ఈ అనుదిన ధ్యానాలని క్రమంగా వింటున్న వారికి అర్థమవుతుంది. అయితే ఈ అధ్యాయంలో ఈ సందర్భంలో ఒక ప్రత్యేక విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. అవి 9 నుంచి 13 వచనాలు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీ భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. అక్షరార్థముగా ఈ అంశాలన్నీ సత్యమైనప్పటికీ ఓ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. భూమిని దేవుడు దర్శించి ఆ భూమికి మహదైశ్వర్యం కలగజేయనట్లుగా ఆయన పంపుతున్నటువంటి వర్షమును తీసుకోవడానికి, ఆ వర్షం వచ్చే సమయానికి ఈ భూమి దున్నబడి ఉండాలి. అందుకే ప్రవక్త అయిన హోషేయ ఇలాగ అంటున్నాడు 10వ అధ్యాయంలో 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు సమయం ఇదే గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. ఈ అంశాన్ని ఇంకా సువార్త అందని ప్రాంతాలకు సాదృశ్యంగా తీసుకోండి. సువార్త అందిన ఇంకా రక్షణ పొందని ఆత్మలకు సాదృశ్యంగా తీసుకోండి. విశ్వాసులుగా కొనసాగుతున్న ఇంకా దున్నబడని భూమి హృదయంలో ఎక్కడైనా ఉందేమో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయమై ఆ హెబ్రీ గ్రంథకర్త ఒక అద్భుతకరమైన వివరణ ఇచ్చాడు 6వ అధ్యాయంలో. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఆకాశం నుంచి వచ్చే మంచులాగా, హిమములాగా, వర్షములాగా ఇదిగో ఆయన వాక్యము ద్వారా తన ప్రజల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ భూమికి మహదైశ్వర్యం కలుగునట్లుగా అన్నట్టుగా దేవుని నది నీళ్లతో నింపబడిందే, ఆ నీటికి సాదృశ్యమైన వాక్యపు ప్రవాహాన్ని సంఘానికి ఇస్తూ దానికి మహదైశ్వర్యం కలుగునట్లుగా, అది బహుగా ఫలించి తండ్రిని మహిమపరచున్నట్లుగా. అయితే ఇక్కడ కనిపిస్తున్న భూమి చేయదగిన పని ఏంటంటే, తన మీద తరచుగా కురుస్తున్నటువంటి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతోంది? ఆ యజమానుని సంతోషం కొరకు అనుకూలమైన ఫలములు ఇవ్వాలి. అది ఫలిస్తుండగా దేవుని ఆశీర్వచనం పొందుతోంది. కీర్తన 65వ అధ్యాయంలో 10వ వచనంలో అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు అని రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18వ వచనంలో కనబడుతున్నటువంటి అంజూరపు చెట్టు దేవుని యొక్క ఆశీర్వచనము దీవెన పొందగలిగిందా? దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ ఆయన కనబడలేదు. అది ఆయన ఆకలిని తీర్చలేకపోయింది. పచ్చగా కనబడి ఆకర్షించగలిగింది కానీ ఫలం ఇవ్వలేకపోయింది. అందుకే ఇక ఎన్నటికీ ఫలములు ఇవ్వలేకుండా శపించబడింది. ఈ సమయంలో ఈ అంశం మరింత స్పష్టంగా మనకు అర్థం కావటానికి విత్తువాని ఉపమానం వైపు మనం చూడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. దేవుని యొక్క రాజ్యముకు సంబంధించినటువంటి వాక్యము వినియు దాన్ని గ్రహింపనివాడు తన హృదయంలో ఉన్నటువంటి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకెళ్లేదానికి దుష్టునికి అవకాశం ఇస్తున్నాడు. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అయితే మరొకడు వాక్యం విని సంతోషంగా దాన్ని అంగీకరిస్తున్నాడు. సాధారణమైన శ్రమ కాదు, కానీ వాక్యము నిమిత్తము అతనికి శ్రమ కలిగినప్పుడు అందు విషయమే వాడు అభ్యంతరపడతాడు. ఏలయనగా వానికి లోతైనటువంటి వేరు లేనందున ఇటివాడే రాతి నీళ్ళలో విత్తబడినవాడు. మరొకడు వాక్యాన్ని చక్కగా వింటున్నాడు, కానీ ఐహిక విచారములు ధనమోసము కలగగా అవి వానిలో మొలకెత్తినటువంటి వాక్యాన్ని ఫలించకుండా అణిచివేస్తున్నాయి. ముళ్ళ పొదల వలె అణిచివేస్తున్నాయి. ఇటివాడే ముళ్ళ పొదలలో విత్తబడిన విత్తనానికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే చివరిగా 23వ వచనంలో ఈ భావం ముగిస్తున్నాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అటివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఇదే క్రమం. భూమిని దర్శించినట్లుగానే ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. వాళ్ళు బహుగా ఫలించినట్లుగా వారిని నింపుకొడతాడు.
వాక్యం అనే పరిశుద్ధాత్మ అనే వర్షమును ఆయన కుమ్మరిస్తాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇది తరచుగా జరుగుతుంది. విత్తువారి ఉపమానంలో నూరంతలు ఫలించినటువంటి విత్తనం మంచి నేలలో విత్తబడిన విత్తనం. విత్తనం దేవుని వాక్యము. అయితే ఆ సారవంతమైన నేలను నువ్వు సిద్ధపరచాలి. లేకపోతే యెహోవాను దర్శించిన కాలమున నువ్వు ఆయన మాట వినకపోతివి అని యెరూషలేము గురించి ఆయన ఏడ్చినట్టే నిన్ను గురించి కూడా ప్రలాపింపక తప్పదు. చివరిగా ఈ సమయంలో వింటున్నటువంటి ప్రియులకు యాకోబు పత్రికలకు మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయంలో 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండుడి. ఇలా ఉండేదానికి ఏం చేయాలో తానే చెబుతున్నాడు 21వ వచనంలో. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆయన దర్శించటం, నువ్వు అంగీకరించటం, వాక్యానుసారమైన జీవితాన్ని నీలో మొలకెత్తించటం. అలా నువ్వు చేయగా దేవుడు దాన్ని ఆశీర్వదించటం. నిజముగా ఈ అనుభవాలకు నువ్వు నడిచినట్లయితే కీర్తన 65 ముగింపు మాటలు మనం చదవాలి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రముల ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. ప్రవచనాత్మకమైనటువంటి ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడిటి శ్రేష్టమైన అనుభూతుల గుండా మిమ్మల్ని నడిపించాలన్నది నా ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం మీకు తోడై మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.